హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు మన ఇంటిలో ఏం చేయబోతున్నానంటే ఆలు పనీర్ కోఫ్తా కర్రీ చేస్తున్నామండి. విత్ బగారా రైస్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్‌గానే ఒక కడాయి పెట్టేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయ స్లైస్‌గా కట్ చేసేసుకొని వేసుకోవాలండి. లైట్‌గా సాట్ అవ్వగానే దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకోవాలి. లైట్‌గానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుతూ ఉండాలనమాట. ఇప్పుడైతే నేను కరివేపాకు కూడా వేస్తున్నామండి. చాలా మంచి టేస్టీగా ఉండదండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా డిఫరెంట్‌గా ఉన్న కాన్సెప్ట్‌తో చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. సో, మన ఉల్లిపాయ అయితే ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చిందండి. నేను ఇప్పుడైతే ఇక్కడ టమాటోలు వేస్తున్నాము. 3 టమాటోలు వేసేసామండి. టమాటోలు మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇందైతే ఇక్కడ వేస్తున్నామండి. వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కలపాలండి. కలిపేసుకొని ఇది మిక్సీ వేయాలి. ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీ వేయాలి. మిక్సీ వేస్తున్నప్పుడు బిర్యానీ ఆకు అనేది తీసేయాలండి. బే లీఫ్ మిక్సీలో వేయకూడదు. అది తీసి పక్కన పెట్టేసేయండి. ఇంకా అవసరం లేదు. సో ఆ ఆయిల్లోనే దాని ఫ్లేవర్ దిగిపోయింది. ఇంకా చాలన్నమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 4 బంగాళదుంపలు ఉడకపెట్టి ఉంచామండి. దాని పైన తోలు తీసేసేసి గ్రేటర్లో పెట్టుకొని ఇలాగ బాగా గ్రేట్ చేస్తున్నాము. మీకు మామూలుగా చేత్తో అయినా కావాలైతే ఒకేసారి ఇలాగ స్మాష్ చేసుకోవచ్చు, కానీ నాకేంటో ఇలాగ ఇష్టమండి. అందుకని ఇలాగే చేస్తున్నాం అన్నమాట. ఇంకా మన ఇంటిలో ఆల్రెడీ రెడీ చేసి ఎప్పుడు రెడీగా ఉండేది పనీర్ ఉండదు కదండి. ఆ పనీర్ కూడా నేను తీసుకొచ్చేసుకొని ఇలాగ గ్రేట్ చేసి ఉంచుతామన్నమాట. మీరు అనుకుంటారు ఏంటి పనీర్ ఇంత చిన్న చిన్న ముక్కలుగా ఉందినా? ఇది పాలక్ పనీర్ కోసం నేను ముందే అలా చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటామండి. నా బాబుకి పాలక్ పనీర్ ఇష్టం కాబట్టి ఈ సైజులోనే పెట్టేస్తాము. ఎప్పుడైనా ఇలా కావాలంటే గ్రేట్ చేసేసుకుంటే సరిపోతుంది కదండి. సో ఇలాగ చేసుకున్న తర్వాత ఏం చేయాలండి, ఇప్పుడు ఈ మసాలాలోకి ఒక 1 స్పూన్ దాకా ఏంటంటే నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నామండి. చిల్లీ ఫ్లేక్స్, జీరా పౌడర్ అండి, తర్వాత ఉప్పు, తర్వాత మిరియాల పొడి వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ పౌడర్ వేస్తున్నామండి. మీకు కావాలైతే శనగపిండి, రోస్టెడ్ శనగ పిండి పౌడర్ ఉంది కదండి, అది కూడా మీరు ఇందులో కలిపేయచ్చు, ఇబ్బంది లేదు. నేనైతే ఇప్పుడు ఒక కార్న్ఫ్లవర్ మాత్రమే వేసేస్తున్నాము. ఇది ఒక డో లాగా ప్రిపేర్ అవ్వాలి. ఒక 8 వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా తరిమేసేసుకొని అది కూడా ఇందులో వేసేసి కలుపుతున్నామండి. ఇది కొంచెం బంగాళదుంప కదండి, కొద్దిగా స్టిక్కీగా ఉండదు. అందుకే నేను చెప్పేసుకొని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం వాటర్లో ఇలా తడుపుకొని చిన్న చిన్నగా కోఫ్తా బోల్స్ లాగా చేసి పక్కన పెట్టాము. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అండి, నూనె వేడి ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది ఫ్రై చేయాలండి. తర్వాత ఫ్రై అంటే లో మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఎందుకంటే ఒకేసారి మనం హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఇది పైన పగిలిపోయే అంత ఛాన్సెస్ అయితే ఉండదండి. అందుకని నేను చెప్పేసుకొని ఇలా చేయాలి. నేను చెప్తున్నానండి, బగారా రైస్లో ఈ కాంబినేషన్ మీరు ఒకసారి తిని చూడండి. తర్వాత మీరు చెప్తారు నిజమే అండి చాలా ఎమ్మీగా ఉంది. ఇది అసలు పెద్ద ప్రాసెసే కాదండి, తొందరగా అయిపోతుంది, ఈజీగా అంటే కొంచెం వంట మీద ఇంట్రెస్ట్ ఉంది, మంచి మంచి కూరలు తినాలి అనుకున్న వాళ్ళకి ఇది కష్టమైన పనియే కాదండి, ఈజీగా సింపుల్గానే అయిపోతుంది. సో ఇప్పుడు మనం కోఫ్తా కర్రీ ప్రిపేర్ చేయాలి కదండి. ఒక పాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని అందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ వాడుతున్నానండి. ఉప్పు, పసుపు, కాశ్మీరీ చిల్లీ వేసేసుకొని మనం తయారు చేసి రెడీగా పెట్టేసుకున్న మిక్సీ వేసి పెట్టిన మిశ్రమంనే ఇందులో కలిపేయాలండి. కలిపేసుకొని నేనైతే ఒక 200 నుంచి 250 మధ్యలో వాటర్ ఇందులో పోస్తున్నామండి. ఎందుకంటే ఇది థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఎందుకంటే మనం రైస్లో కలిపినప్పుడు మనకి ఆ గ్రేవీ అలాగే ఫీల్ అవ్వాలి. కొందరైతే ఒక ఉడుకు వచ్చిన తర్వాత దానికి ముందు కూడా ఏంటంటే కొంచెం పెరుగు వేస్తారండి. నేనైతే ఇక్కడ పెరుగు వేయట్లేదండి. దాని బదుల్లో నేనైతే ఇక్కడ నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మకాయ ఇక్కడ స్క్వీజ్ చేసి వేస్తున్నారు. ఎందుకంటే రైస్లో ఎప్పుడైనా అలా తింటేనే కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది కదండి. సో ఇప్పుడైతే ఒక 4 పచ్చిమిరపకాయలు చీలేసి అందులో వేస్తున్నారనమాట. ఈ మిరపకాయలు కూడా ఇందులో ఉడికిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. మంచి హెల్తీగా న్యూట్రిషియస్గా ఉండే ఒక ఫుడ్ అండి.
మనకి సండేస్ కానీ ఇలా పిల్లలకి ఎప్పుడైనా వీకెండ్ ఉన్న టైంలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు మా అందరికీ సెలవు అనమాట, ఎందుకంటే వర్షాలు బాగా పడుతుంది కదండి. అసలు అయితే ఈరోజు ఏంటండి, మా బాబేమో నిన్న చెప్పింది, అమ్మ నాకు ఇవాళ బీరకాయ పచ్చడి తర్వాత ములక్కాయ టమాటో కర్రీ క్యారేజ్లోకి పంపమని చెప్పారు. కానీ ఇవాళ సెలవు ఇచ్చేసరికి తొందరగానే ప్లాన్ చేంజ్ చేసేసుకొని ఇది చేస్తున్నాం అన్నమాట. సో పిల్లలు ఇంటిలో ఉన్నప్పుడు ఇష్టంగా తింటారు కదా, మన స్కూల్కి పంపించామనుకోండి అంత ఫ్రీగా వాళ్ళు తినలేరు కదా. ఇంటిలో అయితే అంత ఫ్రీగా ఉండి తినగలుగుతారు అనమాట, కొంచెం ఎక్కువ తినగలుగుతారు, అదే కదా మనకు కావాలి. సో ఇది గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం దీనిలోకి కోఫ్తా బోల్స్ వేసేసుకొని ఒక 2 to 3 minutes మాత్రం ఉడికితే చాలండి. 2 to 3 minutes ఉడికిపోయిన తర్వాత జస్ట్ ఇందులోకి ఇంకా మనకి నేను చెప్పింది కదండి, నిమ్మకాయ ఇలాగ స్క్వీజ్ చేసి వేయాలి. వేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని తీసేసేయడమేండి. ఇది మనకి చపాతీలో బాగుంటుంది, నాన్స్లో చాలా బాగుంటుందండి. చపాతీలో రొట్టిలో అలాంటివన్నీ చాలా బాగుంటుంది. జొన్న రొట్టి అంటే డిఫరెంట్గా అలా రొట్టీస్ అన్ని ట్రై చేసే వాళ్ళకైతే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు రైస్లో కూడా చేస్తున్నాం అనమాట, నాకైతే బాగా ఇష్టం అనమాట రైస్లో కూడా తినడానికి. ఇప్పుడు మనం బగారా రైస్ చేస్తామండి, అందరికీ తెలిసినదే, కానీ నేను ఎలా చేస్తాను, డిఫరెంట్గా చేస్తామన్నమాట. బగారా రైస్ ఒకే స్టైల్లో చేయడం నాకు అసలు ఇష్టం ఉండదండి, టేస్ట్ మారుతూ ఉండాలన్నమాట, నోటుకి అప్పుడే రుచిగా ఉండదు. సో ఒక 2 tablespoon దాకా నెయ్యి వేసేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, అసలు అయితే ఇంకా ఏంటంటే పొడవుగా ఉండే ఒక ఎలాచి ఉంది కదండి, అది కూడా వేసేయాలి. దాని పేరు నేను మర్చిపోయా, అందుకని నల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను అలాగా. సో ఒక్క ఉల్లిపాయ కూడా వేసేసుకొని దీనిది పచ్చి వాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసేయండి. వేసేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటో వేస్తున్నాము. ఒక్కొక్కసారి చేసినప్పుడు నేను టమాటో వేయనండి, మీకు ఇష్టం ఉందైతే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఇది అయిపోయిన తర్వాత టమాటో మగ్గిన తర్వాత అందులోకి నేనేంటంటే కొత్తిమీర పుదీనా వేసేసుకొని బాగా కలుపుతున్నామన్నమాట. ఈ స్టేజ్లో ఉప్పు కారం వేస్తున్నామండి. కారం అయితే ఒక 1/2 spoon వేస్తున్నాము, ఎందుకంటే పచ్చిమిరపకాయలో ఉన్న కారమే దీనికి సరిపోతుందండి, కొంచెం లైట్గా కలర్ రావడానికి కోసం చెప్పి ఒక 1/2 spoon కారం ఇక్కడ వేస్తున్నాము. ఇప్పుడైతే మనం ఆల్రెడీ నేనైతే ఇక్కడ పెరుగు విక్స్ చేసి ఉంచామన్నమాట, ఒక 4 tablespoon దాకా పెరుగు కూడా వేసేసి కలుపుతున్నామండి. పెరుగు ఇరగకుండా చూడాలండి, కలుపుతూ ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టాలి. నేనైతే 250 grams అంటే 250 ml కప్పులో బాస్మతి రైస్ తీసేసుకొని అది ఆల్రెడీ నానబెట్టి ఉంచామండి, ఒక అరగంట అయిందండి నానబెట్టి. సో ఆ రైస్ కూడా నేను ఇప్పుడు తీసేసుకొని ఇక్కడ ఉంచుతున్నాము. మీరు ఎప్పుడైనా బాస్మతి రైస్ తీసుకునేప్పుడు పాత బియ్యం తీసుకోండి, పాత బియ్యం తీసుకోవాలి, చాలా పొడవుగా ఉండే బియ్యం తీసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉండదు, మన చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. నాకైతే బాగా లాంగ్ గ్రెయిన్ అయితేనే నచ్చుతుంది. సో ఇప్పుడు నేను ఇందులోనే ఒక 2 to 3 minutes అలాగా సార్ట్ చేస్తామన్నమాట. నేను ఇంకొక పొయ్యి మీద ఏం చేస్తున్నానండి, దీనికి సరిపడా నీళ్ళు వేడి చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ నుంచి నిమ్మకాయ తీసుకొచ్చాము, ఆ నిమ్మకాయ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందులో స్క్వీజ్ చేస్తాము లాస్ట్లో. సో ఇప్పుడు ఆ బాయిల్ అయిన వాటర్ ఇందులో కలిపేస్తున్నామండి. సో కలిపేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు చూడాలి ఉప్పు సరిపోయిందా అని చెప్పి. ఎప్పుడైనా ఉప్పు కొంచెం ముందుకు ఉండాలండి, అంటే సముద్రం నీళ్ళు ఎలా ఉంటుంది, కొంచెం ఉప్పగా ఉంటుంది కదా, అలా కొంచెం ముందుకు ఉండాలి, ఎందుకంటే మళ్ళీ రైస్లోకి ఇది పట్టాలి కదండి. సో ఇది ఒక ఉడికి వచ్చిన తర్వాత అప్పుడు నేను ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా, ఒక్క నిమ్మకాయ కాదండి, 1/2 నిమ్మకాయ పిండేసుకొని ఒక ఉడికి వచ్చిన తర్వాత నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తామండి. ఒకవేళ ఎవరిదైనా ఇంట్లో రైస్ కుక్కర్ లేకపోతే ఇబ్బంది లేదండి, కప్పుకి 1.25 నీళ్ళు పోసేసుకొని కుక్కర్లో హై ఫ్లేమ్లో 2 విజిల్ కొట్టిస్తే చాలండి. చూడండి మన రైస్ కుక్కర్లోనే పెట్టాము, అయిపోయింది, మంచిగా చూడండి పలుకులుగా ఉండి ఎంత అసలు ఒక బిర్యానీ మెతుకు ఇంకొక దానికి సంబంధం లేకుండా ఉంది, అంత నీట్గా మంచిగా మన బిర్యానీ అంటే బగారా రైస్ రెడీ అయిపోయిందనమాట. మంచి టేస్టీగానే ఉండదండి. సో ఈరోజు శనివారం కాబట్టి మా ఇంట్లో ఎవరు నాన్ వెజ్ తినరు. సో నాన్ వెజ్ తింటే చికెన్ కర్రీ, నాటుకోడి, ఇలాంటి మటన్ కర్రీ అన్నీ మంచి టేస్ట్ అండి బగారా రైస్తో. సో ఇవాళ శనివారం కాబట్టి ఏంటంటే ఈ కర్రీతో ఇవాళ తింటాము. నాకైతే మిర్చి కసాలని ఇష్టం నుండి
కానీ మా ఇంటిలో మా ఇంకా ఉండే ఇద్దరు వాళ్ళు తినరు. సో నా ఒక్కదాని కోసం ఏం చేద్దాము, అందుకని వాళ్ళ కోసం కూడా చెప్పేసుకొని నేనేంటంటే ఈ కర్రీ వండుతున్నా అనమాట. నాకు బిర్యానీ అయినా వెజ్ రైస్ అయినా అట్లాంటి దానికి మిర్చి కసాలని చాలా ఇష్టం. మన రెడీ అయిపోయింది. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే నా ఛానల్ని సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని రోజులు వీడియోస్ పెట్టలేకపోయిందండి.